34వ కీర్తన 7వ వచనములో బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. బైబిల్ ఉన్నవారు తెరవండి. ఖచ్చితంగా అందరూ బైబిల్ తెరవాల్సిందే. నా కోరిక ఏంటంటే అందరి చేతిలో బైబిల్ ఉండాలి. అందరి చేతిలో బైబిల్ ఉండటమే నిజమైన అలంకారం. మనకి కొత్త బట్టలు వేసుకుంటే అలంకారం కాదు, కానీ మన చేతిలో బైబిల్ ఉన్నప్పుడే దానికి విలువ పెరుగునగాక. 34వ కీర్తన 7వ వచనములో ప్రియదేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన వాగ్దానము మనకు అనుగ్రహించబడింది. పొందుకొందముగాక, స్వాధీనం చేసుకొందముగాక. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దూత కావలి ఉండి వారిని రక్షించును అని ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం చాలా శ్రేష్టమైనదిగా మనం నమ్ముదుముగాక. వారిని అనే మాట తీసుకుందాం. ఇక్కడ ఇంతకీ ఆ వారిని అనేది ఎవరు? వారు అనే మాట ఎవరికి సంబంధించింది అంటే, ఈ 7వ వచనములో మొదటి భాగములో ఉన్న మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండునట్లుగా దేవుడే ఆజ్ఞాపిస్తాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఖచ్చితంగా 100% ఆయన దూత కావలిగా ఉండునుగాక. ఎవరి చుట్టూ? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, దూతకు అప్పగించబడిన బాధ్యత ఏంటంటే రక్షించుట. ఎవరు రక్షించమన్నాడు దేవుడు? ఎవరికి కావలిగా ఉండమన్నాడు? ఎవరైతే ఈ భూమి మీద నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ మీరు వెళ్ళండి, కావలిగా ఉండండి అని దేవుడే దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఈ భూలోకములో ఎప్పటికీ ఎవరు కూడా అనాథులు కాదు, ఒంటరి వారు కాదు, అనాథులు కాదు, ఒంటరి వారు కానే కాదు. దేవుని బిడ్డలారా, దేవుని దూత నీ చుట్టూ కావలిగా ఉండి నిన్ను రక్షించుటకు నియమించబడ్డాడు. దేవుని చేత నియమించబడిన ఆ దూత నిరంతరము నువ్వు నిద్రపోతూ ఉన్నా సరే, నువ్వు ఏ పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, కొన్నిసార్లు నువ్వు మైమర్చిపోతూ ఉన్న సమయంలో కూడా దూత 100% తనకు అప్పగించబడిన పనిని అమలు చేస్తూ నిన్ను రక్షిస్తూ నీకు కావలిగా ఉంటూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కొన్నిసార్లు మనమే మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే గుర్తుపెట్టుకు ఈ మాట, ఆయన దూత నీ చుట్టూ కావలిగా ఉంటుంది. కావలిగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇంతకు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో అని ఉంది. ఇంతకు భయభక్తులు అంటే ఏమిటి? చాలామందిలో భక్తి ఉంటుంది కానీ ఏముండదు? భయం ఉండదు. భయం ఉండదు. దేవుడంటే భక్తి ఉంది. అది కూడా నేను దేవుడు నాకేదో మేలు చేస్తాడు, నాకేదో ఉపకారం చేస్తాడు అనేటువంటి ఆలోచనతో దేవుని పట్ల భక్తిని చూపిస్తూ ఉంటారు. దేవుడు కోరుకునేది ఆ ఒక్కటే కాదండి, భయాన్ని కూడా కోరుకున్నాడు. ఆ భయములో ఇంటర్నల్గా దాగి ఉన్న ఒక మాట గౌరవం. దేవుణ్ణి గౌరవించే వాళ్ళు కావాలి. దేవుణ్ణి గౌరవించే వాళ్ళు కావాలి. దేవుని పట్ల విధేయత కలిగిన వారు కావాలి. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, ఎవరైతే వినయం కలిగి ఉంటారో
వారు దేవునిని గౌరవించినట్టు. దేవునిని గౌరవిస్తే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు నీ చుట్టూ తన దూతను అపాయింట్ చేస్తాడు, కావలిగా ఉండి రక్షించు అని. భయభక్తులు అంటే అర్థము ఎవరికి తోచిన నిర్వచనం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ వాక్యానుసారంగా మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. చెడుతనమును అసహించుకొనుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకాల నిర్వచనాలు తీసుకువచ్చామో. అంటే కొంతమంది ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రక్కన ఏదైనా టెంపుల్, దేవాలయం ఏదైనా కనిపిస్తే వెంటనే 2 లంపకాలు వేసుకుంటూ దండం పెట్టుకుంటూ దేవుని తలుసుకున్నాం అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎవరికి తోచింది వారు చేస్తూ ఉంటున్నారు. కానీ వాక్యం ఏమిటి తెలుసా? ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో వారి చుట్టూ, చెప్పండి, ఆయన దూతలు కావలిగా ఉండును. ఎవరైతే చెడుతనమును అసహించుకుంటారో, దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న పుస్తకాల్లో 3 బొమ్మలు ఉంటాయి, కోతి బొమ్మలు. అవి 3 రకాల పోజులు కలిగి ఉంటాయి. ఒకటి తెలుసా మీకు? ఒకటి నోరు మూసుకుంటుంది, ఒకటి చెవులు మూసుకుంటుంది, ఒకటి కన్ను మూసుకుంటుంది. అంటే చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తుపెట్టుకో, యు షుడ్ అవాయిడ్ ది బ్యాడ్ థింగ్స్. ఖచ్చితంగా చెడుతనాన్ని నీవు అసహించుకోవాలి. యు షుడ్ హేట్, దాన్ని అసహించుకో అంటాడు. నిజం చెప్పండి, చెడు ఎక్కువగా మనిషిని ఆకర్షించిద్దా, లేకపోతే మంచి ఎక్కువగా మనిషిని ఆకర్షించిద్దా? చెడుతనం ఎక్కువగా ఆకర్షించింది. చెడు అబ్బినంత తొందరగా మంచి అబ్బదం. అర్థం అవుతుందన్నాను వాళ్ళు, చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డరా, నీవు దేవుని సన్నిధికి వచ్చి 2 లంపకాలు వేసుకోవడమో, లేకపోతే కాసేపు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవడమో కాదు చేయాల్సింది. అది కొంత మట్టుకే. కానీ దేవుని బిడ్డగా ఉన్న నీవు ఖచ్చితంగా చెడుతనాన్ని అసహించుకునే పొజిషన్లో నువ్వు ఉండాలి, ఉందవుగాక. చెడుతనాన్ని అసహించుకుంటే, దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, భయభక్తులు అంటే చెడుతనాన్ని అసహించుకోవటం. చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు వినకు. ఈ నిబంధన ఎవరైతే పాటిస్తారో, ఈ గీత చుట్టూ, గీత లోపట ఎవరైతే ఉంటారో వారి చుట్టూ దూత కావలిగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచి వారికి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. మంచి వారికి ఎప్పుడు దేవుని హస్తము తోడుగా ఉంటుంది, ఉండునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానాన్ని నేను ఆక్యుపై చేసుకున్నాను, నేను స్వాధీనం చేసుకున్నాను అనే అంత గొప్ప ఆధిక్యతను మనం సంపాదించుకుందాముగాక. గట్టి చెప్పనామే. దేవుని బిడ్డరా, నువ్వు ప్రయాణాలు చేస్తావు అన్నావు, ఒక్కడే వెళ్తావు. ఆఫీస్కి వెళ్తున్నావు, ఒక్కడే వెళ్తావు. పొలం పనికి వెళ్తావు, ఒక్కడే వెళ్తావు. కొన్నిసార్లు ఒక్కడే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కడవే కాదు వెళ్ళేది, నీతో పాటు దేవుడు తన దూతను పంపిస్తాడు. తన దూత నీకు తోడుగా వచ్చును, నీతో ఉండును. దేవుని బిడ్డలారా, మనకు ప్రమాదం జరిగిన తర్వాతే ప్రమాదం జరిగింది అని తెలిసింది. కానీ ప్రమాదం జరగకముందే జరగబోతుంది అని ఎరిగి ఉన్నవాడు ఆయన తన దూతను ముందుగా నీకు ప్రొటెక్షన్గా, దేవుని బిడ్డలారా, నీకు కావలిగా ఉంచుతాడో. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే మర్చిపోవద్దు, దూత నాకు తోడుగా ఉంది, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనకి కొన్నిసార్లు ప్రమాదాలు సమీపంగా వస్తాయి, అవమానాలు సమీపంగా వస్తాయి,
అవేవి మనకు తగలకుండా, మన మీద పడకుండా ప్రతి దేవుని బిడ్డన ఆయన దూత మన చుట్టూ కావలిగా ప్రాకారముగా ఉండి మనల్ని కావలిగా రక్షిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళుతూ ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డలారా వినండి, వారు వెళుతూ ఉన్న క్రమంలో అనేకమైన సంఘటనలు జరిగినాయి. అనేకమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు భయాలకు లోనయ్యారు, కొన్నిసార్లు పారిపోయే స్థితిలో ఉన్నారు, కొన్నిసార్లు ఆకలితో ఉన్నారు, కొన్నిసార్లు దప్పికతో ఉన్నారు. అనేకమైన అనుభవాలు గుండా వారి యాత్ర కొనసాగుతూ ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక సంగతి ఏంటంటే, శత్రువులకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య దేవదూత కావలిగా ఉంది. హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి దేవుడు తన దూతను పంపించాడు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను. ప్రతి దేవుని బిడ్డన ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరునగాక. మనం మర్చిపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోవచ్చు, కానీ ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. ప్రతి దేవుని బిడ్డను పిలిచినవాడు, ఏర్పరిచినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చుటకు అయిన సమర్థుడు. ప్రతి దేవుని బిడ్డల ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు సేనకు మధ్య దేవదూత అడ్డుగా నిలిచింది. ఇశ్రాయేలు ప్రజలు క్షేమముగా ఉంటే ఐగుప్తు సైన్యము భయపడుతూ ఉంది. అక్కడ దూత కావలిగా ఉంది. హల్లెలూయా చెప్పండి. దేవుని ప్రజలకు అడ్డుగా ఏది వచ్చినా, ఎవరు వచ్చినా దేవుని ప్రజలు పోరాడాల్సిన పని లేదు, దూతే చూసుకుంటుంది. చూచుకునగాక. ప్రతి దేవుని బిడ్డల దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను కొద్దిగలో తప్పించుకున్నా అనుకుంటాం. ప్రమాదం పెద్ద ప్రమాదమే, కొంచెంలో నేను తప్పించుకున్నా. నువ్వు తప్పించుకోలా, దూత నిన్ను తప్పించాడు. దూత నిన్ను తప్పించి క్షేమంగా నిలబెట్టాడు. ప్రతి దేవుని బిడ్డల ఆయన కావలిగా ఉండబట్టి మనము ఆయన సన్నిధికి రాగలుగుతున్నాం. ఆయన కావలిగా ఉండబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన కావలిగా ఉండబట్టి మనం ప్రాణాలతో ఉన్నాం. మనం ఇంకా బ్రతుకున్నామంటే మన గొప్పతనం కాదు. ఈ వయసు వచ్చే వరకు ప్రతి దేవుని ఇప్పుడు మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాడు, ఈ వయసు వచ్చే వరకు మనం సజీవులుగా, ఆరోగ్యంగా, పుష్టిగా ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు. మనం ఎన్నో గండాలు దాటుకుంటూ వచ్చామంటే అది మన గొప్పతనం కాదు. కానీ దేవుడు ఆజ్ఞాపించగా వచ్చిన దేవదూత నిన్ను తప్పిస్తూ, దాటిస్తూ, ముందుకు నడిపిస్తూ వచ్చాడు. అందుకే మనం ఈ వయసు వచ్చే వరకు సజీవుల లెక్కలో మనం ఉన్నాం. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రతి దేవుని పుట్టారా, దేవుడు నిన్ను ప్రతి నిమిషంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ప్రతి నిమిషంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నన్ను మర్చిపోయారు మా వాళ్ళు, నన్ను విడిచిపెట్టారు మా వాళ్ళు, అసలు నన్ను జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నాతో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ నన్ను ఒంటరి చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి దేవుని బిడ్డ, నీవు గనక నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు, నువ్వు ఎప్పటికీ అనాథవు కాదు. ఆయన దూత నీకు తోడుగా ఉండును. హల్లెలూయా చెప్పండి. ఆయన దూత నీతో ఉండును, నీకు ముందుగా, నీకు వెనుకగా ఉండి నిన్ను నడిపించును, నిన్ను సంరక్షించును, నిన్ను పోషించబడదుగాక, రక్షించబడదుగాక. ప్రతి దేవుని బిడ్డరా, చూద్దాం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఇశ్రాయేలు ప్రజల టైంలో దేవదూత దిగి రావటం, ఇక తర్వాత దిగి రాలేదా, తోడుగా లేదా, ఇస్ దేర్ ఎనీ ఎవిడెన్స్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఏదైనా ఆధారం ఉందా అనుకుంటూ ఉంటాం. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని సమ్ముఖంలో ఎంతమంది దూతలు ఉన్నారు చెప్పండి? దేవుని సమ్ముఖంలో ఎంతమంది దూతలు ఉన్నారు? కోట్ల కొలది. హల్లెలూయా చెప్పండి. కోట్ల కొలది. ఒక్కొక్క దూత ఎంత భద్రతనిస్తూ ఉంటుంది అంటే, ఒకనొక సందర్భంలో
ఒక సైన్యం, చాలా బలమైన సైన్యం, చాలా బలమైన సైన్యము, వీరికి మించిన బలము కలిగి ఉన్న శత్రు సైన్యం. దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే, అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో సన్హెరీబు అనే రాజు వచ్చాడు, మా మీద రంకెలేస్తూ ఉన్నాడు. నీ గురించి చెప్తే సన్హెరీబు రాజు ఏమన్నాడు? యెహోవా ఎవడు? నా చేతిలో నుంచి రక్షించుటకు అతడు సమర్థుడా? ఎంతో మంది దేవతలను చూశాను, ఏ ఒక్కరు కూడా నా చేతిలో పడిన వారిని రక్షించలేకపోయారు. మీ దేవుడు యెహోవా రక్షించగలడా అని విర్రవీగుతున్నాడయ్యా, పలుకుతున్నాడయ్యా అని ఒక రాజు వినయముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపాడు. హలో చెప్పండి. రాత్రి వీళ్ళేమో చక్కగా ప్రశాంతంగా ఉన్నారు, ప్రార్థన చేస్తే ప్రశాంతంగా ఉన్నారు. గుర్తుపెట్టుకో, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీవు ఎప్పటికీ ఎలా ఉంటావు? ప్రశాంతంగా కూడా. కానీ జరగాల్సిన పని జరుగుతూ ఉంటుంది. దేవుడు తన దూతను పంపించాడు. దేవుడు తన దూతను పంపించి తన ప్రవక్త ద్వారా, ముందుగా తన ప్రవక్త ద్వారా ఆ రాజుతో, అంటే విర్రవీగిన ఆ రాజుతో ఒక మాట మాట్లాడించాడు. ఏయ్ సన్హెరీబ్, నువ్వు నా మీద రంకెలేస్తున్నావా? నువ్వు నా మీద రంకెలేస్తున్నావా? నీ ముక్కుకు గాలం వేసి లాగుతా అని చెప్పాడు. హలో చెప్పండి. దేవుని ప్రజలకు విరుద్ధంగా, వేరుగా ఏ ఒక్కరు నిలబడినా వారు పడిపోతారు. పడిపోనుగాక. నువ్వు ఒంటరివి అనుకోవద్దు, నీ పక్షాన దూతలు ఉన్నారు, గుర్తుపెట్టుకో. నీకు తోడుగా దేవుడే తన దూతను ఉండమని ఆజ్ఞాపించి పంపించిన వాడు ఆయన, నమ్మదగిన గొప్ప దేవుడు. ఆ రాత్రికి రాత్రే దేవుని బిడ్డలు ఆ దూత వారి మీద యుద్ధం చేయగా 185,000 మంది హతులైరి. ఎంతమంది? ఒక్క దూత వారిని ఏం చేసింది? 185,000 మందిని చంపేసింది అంతే. దేవుని బిడ్డరా, ఆయన ప్రజలకు విరుద్ధంగా ఎవరు లేచినా దేవుడు ఎవరిని ఎలా మొత్తుతాడో, దేవుడు ఎవరిని ఎలా వంచుతాడో అది ఆయనకి మాత్రమే తెలుసు. నీ మట్టుకు నీవు ప్రార్థన చేస్తూ, దేవా నన్ను ఏం చేయమంటావు? నీవు నన్ను ఏం చేయమంటావు? మోషే ప్రార్థించాడు, అయ్యా ఏం చేయమంటావు? నన్ను ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చావు, అయితే ఇప్పుడు మాకు ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది, సముద్రాన్ని మేము దాటలేం. ఈ ప్రజలు చూస్తే నువ్వు సనుగుతూ ఉన్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు? వెనుక చూస్తే శత్రువులు తరుముతూ ఉన్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు? దేవుడు ఒకే ఒక్క మాట చెప్పాడు. మోషే ఏమన్నాడు? సాగిపో. హలో చెప్పండి. సాగిపో, నువ్వు ఆగద్దు, నువ్వు సాగిపో. ఏది నిన్ను ఆపలేదో, ఏది నిన్ను ఆపలేదు, నువ్వు సాగిపో. మోషే 100% నమ్మాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రం దారిచ్చిందా లేదా? ఇప్పటికీ సజీవ సాక్ష్యాలు ఉన్నా. ఇప్పటికీ ఎర్ర సముద్రము పాయలుగా చేల్చబడింది. ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్ళారు. దేవుని బిడ్డలారా, వారికి ముందుగా వెనుకగా ఎవరున్నారు? ఆయన దూత కావలిగా ఉంది. హలో చెప్పండి. ఆయన దూత కావలిగా ఉండి వారిని సురక్షితమైన ప్రాంతానికి సురక్షితంగా తీసుకుని వెళ్ళాడు ఆ దూత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చూద్దాం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో ఇక్కడ జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయంలో 17 నుంచి చదువుకుందాం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ, అనగా సద్దుకాయుల తెగవారు, లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలు సముద్రం ఒడ్డున ఉన్న, చెరసాలలో ఉన్న, అరణ్యములో ఉన్న, యుద్ధ భూమిలో ఉన్న, దేవుడు తన దూతను అక్కడికి ఆ స్థలానికి పంపిస్తాడంతే. ఇక్కడ అపోస్తలులు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో వేయించినవాడు, చెరసాలలో వేసినవాడు,
వాళ్ళు అనుకుంటారు, ఇక మిమ్ములను మా చేతుల నుంచి ఎవడు విడిపించగలరు అనుకుంటున్నారేమో. వారు చెరసాల్లోకి వెళ్ళారు, ప్రశాంతంగా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రజలకు కావలసిన భద్రతను, కావలసిన కాపుదలను, కావలసింది ఏదైనా సరే ఎలా ఇస్తాడో ఆధారాలతో సహా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వారు చెరసాల్లో ఉన్నప్పుడు ప్రభు దూత ఎప్పుడు రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి, నమ్మిన వచ్చి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏదైతే మూయబడిందో, ఏదైతే నీ మనసును మూసివేసిందో, యేసు నామములో అది తెరవబడునుగాక, అది తెరవబడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన దూతను ఆ చెరసాల యొద్దకు పంపించాడు. ఎందుకు? నా ప్రజలో, నా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఇప్పుడు చెరసాల్లో ఉన్నారు, నువ్వు వెళ్ళి వారిని విడిపించు. ప్రియ దేవుని బిడ్డలారా, దూత దేవుని మాటకు లోబడి కట్టుబడి చెరసాలకు వచ్చి ప్రియ దేవుని బిడ్డ తలుపులు తీసి వారిని బయటికి తీసుకొని రావటం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ ప్రాంతంలో ఉన్నా సరే నీవు ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను అందరూ విడిచిపెట్టారు అనుకోవద్దు. రోగంతో ఉన్నప్పుడు, మంచాన ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, దయనీయమైన స్థితిలో ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. గాడ్ విల్ సెండ్ హిస్ ఏంజెల్, తన దూతను ఆయన నీ యొద్దకు పంపను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు తన దూతను నీ యొద్దకు పంపించి నీకు ఏ విధంగా పరిచర్య చేయాలో దూత ద్వారా ఆ పరిచర్య అక్కడ జరిగించబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి వినండి, మీరు వెళ్ళి దేవాలయములో విడువబడిన వారు, విడుదల పొందుకున్నవారు, స్వస్థత పొందుకున్నవారు, బాగుపడినవారు, కుటుంబాలు కట్టబడినవారు, ప్రియ దేవుని బిడ్డలారా, మేలు పొందుకున్నవారు వెళ్ళవలసింది, నిలబడాల్సింది ఎక్కడ అంటే దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయంలో నిలబడాలి. దేవునికి నిన్ను నువ్వు కనపరుచుకోవాలి. దేవా, నా జీవితంలో ఇటువంటి అద్భుతం చేశావు, నా జీవితంలో ఇటువంటి కార్యం చేశావు, నన్ను బాగు చేశావు, నా కుటుంబాన్ని బాగు చేశావు, నా రోగం నుంచి నన్ను విడిపించావు, నన్ను స్వస్థపరిచావయ్యా అని నిన్ను నువ్వు కనపరుచుకోవడం కోసం నువ్వు దేవాలయానికి రావాలి. ఈనాడు చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, విడుదల పొందిన తర్వాత, స్వస్థత పొందుకున్న తర్వాత వారు కనబడాల్సింది ఎక్కడ? దేవాలయంలో. కానీ లోకంలోకి వెళ్ళిపోతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మేలు పొందుకున్నవారు, విడుదల పొందుకున్నవారు, స్వస్థత పొందుకున్నవారు, వారు తమ్మును తాము, తమ దేహాలను దేవునికి కనబరుచుకోవాలి. కనబరుచుకుందాము గాక. మీరు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి అక్కడ నిలబడండి. 91వ కీర్తనలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 91వ కీర్తన 10 నుంచి వద్దాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో, నీ మార్గములన్నిటిలో దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? నిన్ను గూర్చి తన దూతలకు, నిన్ను కాపాడమని, నిన్ను సంరక్షించమని తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమునకు రాయి తగలకుండా. వారు ఎవరు? దూతలు. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు. అట్టి అనుభవంలోకి మనము వచ్చుదుముగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. మన దేవుడు జీవం కలిగిన వాడు. ఈజ్ ద క్రియేటర్. ఆయన మనల్ని సృష్టించిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు మన పట్ల ఆసక్తి కలిగి తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. మన పట్ల అత్యంత ప్రేమ కలిగి తన దూతలను పరలోకము నుంచి భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. దూతలు ఎందుకోసమో అపాయింట్ చేయబడ్డారు అంటే మనకు పరిచర్య చేయటం కోసమే, మనల్ని సంరక్షించి, మనల్ని కాపాడి, మనల్ని భద్రపరచడం కోసమే ఆయన తన దూతలను
భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. పరలోకమందలి దూతలు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వస్తున్నారు. నీ గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు, కేవలం దేవునికి నీ పట్ల ఉన్న ప్రేమ. అది హలో చెప్పండి. మనం కేవలము రక్త మాంసాలతో ఉన్నవారం అంతే. మనం కేవలం రక్త మాంసాలతో ఉన్నవారు. దేవునికి మన పట్ల ఉన్న అత్యంత ప్రేమను బట్టి దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావటం అంటే, పట్టణాన్ని విడిచిపెట్టి పల్లెటూరు రావాలని ఎవరు వస్తారా? మీకు అర్థం కాల. పట్టణాన్ని విడిచిపెట్టి పల్లెటూరుకి రమ్మంటే ఎవరు వస్తారా? దూతలు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వస్తున్నారంటే అది మన గొప్పతనం కాదు, మన మీద దేవునికి ఉన్న అత్యంత కృప ప్రేమను బట్టి ఆ దూతలు కూడా లోబడి, దేవునికి లోబడి మన పట్ల ప్రేమను చూపించడం కోసం వారు కూడా భూమి మీదకి మనకు పరిచర్య చేయడం కోసం దిగి వస్తున్నారు. అట్టి అద్భుత కార్యం మన జీవితంలో జరుగునగాక. ఎంత గొప్ప ధన్యత మనకు దూతలు కావలిగా ఉండటం. మన ప్రాణాలకు దూతలు కావలిగా. మనకు నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసా? నిద్రపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? మనం అంటాం నిద్ర అంటే చచ్చిపోయి లేచినట్టే, చచ్చిపోయేట అంటాం. అంటే ఏం జరుగుతుందో తెలియదు అంటాం. దేవుని బిడ్డలారా, మనం నిద్రపోతూ ఉన్నప్పుడు, మనం లేచి పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా దూతలు మనకు కావలిగా ఉన్నారు అనే విషయం మనం మర్చిపోవద్దు. దూతలు మనకి కావలిగా ఉన్నారు. నమ్మదగిన గొప్ప దేవుడైన దేవుని బిడ్డల 91వ కీర్తన మనం చూస్తున్నాం. నీ పాదములకు రాయి తగులకుండా ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి అంటే ఎంత భద్రత చూడండి, ఎంత శ్రద్ధ చూడండి, నీ పట్ల ఎంత ఆసక్తి దేవునికి చూడండి. నీవు ఆ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆనాడే కాదు, ఈనాడు కూడా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలు నీకు కావలిగా ఉందరుగాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడు పేతురు గారు చెరసాలలో వేయబడ్డాడు. ఇక్కడ వేయబడిన తర్వాత సంఘము అత్యాశక్తిగా దేవునికి ప్రార్థన చేస్తాం. సంఘము అత్యాశక్తిగా ప్రార్థన చేయడం, ఎవరికి? దేవునికి ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తారో అక్కడకు దేవదూత దిగి వస్తుంది, దిగవచ్చునగాక. ఆమె చెప్పండి. ఎక్కడైతే ఆసక్తిగా ప్రార్థన చేస్తారో, ఇంట్లో ప్రార్థన చేయి, మందిరంలో ప్రార్థన చేయి, పొలంలో ప్రార్థన చేయి, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావో దేవుని బిడ్డరా అక్కడకు దేవుడు తన దూతను పంపిస్తాడో. ఇక్కడ సంఘము అత్యాశక్తిగా ప్రార్థన చేస్తూ ఉంటే 6వ వచనం, హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 రానువ వారి మధ్య నిద్రించుచునెను. మరి కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. హల్లెలూయా చెప్పండి. ప్రభు దూత, ఎంత అదృష్టం! ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం ఇది! దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల మన పట్ల ఎంత శ్రద్ధగా, ఎంత ఇదిగా ఉంటుందో లేఖన ఆధారం మనం పరిశీలిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. ఎవరి దగ్గర? పేతురు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చేస్తూ ఉంది? గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, రోగం ఉన్నా, తెగులున్నా, భయం ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, అవమానం ఉన్నా, దేవుని బిడ్డరా, నీవు గనక నిజంగా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీవు ఆదరించబడతావు, బలపరచబడతావు. దేవుడు తన దూతను పంపి నిన్ను ఆదరించే విధంగా, బలపరిచే విధంగా నిన్ను నిలబెడతాడు. దూతని ఎద్దుకు పంపిస్తాడు. దేవుని బిడ్డరా, ఇక్కడ చెరసాలలో ఉన్న పేతురును పరలోకములను దూత దిగివచ్చి ఆదరించటం, పేతురు పక్కన నిలబడడం ఎంత అద్భుతమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఆయన కాపుదల అలా ఉంటుంది.
తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుంది. ఇక్కడ పేతురు, అపోస్తలులు వారు చెరసాల్లో ఉన్నప్పుడు దేవదూత దిగి రావటం, వారి ప్రక్కన నిలబడటం, వారిని బయటకు తీసుకున్నారు. ఎంత అద్భుతమైన కార్యము చూడండి. చెప్పండి నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో ఇక్కడ భక్తుడు దానియేలు దేవుని యందు భయభక్తులతో ఉన్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులతో ఉన్నవాడు, నిరంతరము ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేయటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువులు అది చూశారు. దేన్ని చూశారు? ప్రార్థన చేయటం చూశారు. అమ్మయ్యా ఇక దొరికిపోయాడు అనుకున్నారు. ఇక రాజుకు సమాచారం ఇచ్చారు. రాజు ఆజ్ఞాపించాడు దానియేలును తీసుకెళ్ళిపోయి సింహాల గుహలో వేయమని. ప్రియ దేవుని బిడ్డలారా, అయినా ఒక శాసనం ఉంది అని తెలిసి కూడా, ఒక శాసనం అమల్లో ఉంది అని తెలిసి కూడా ప్రార్థన చేయటం ఆపకుండా మానకుండా నిరంతరము ఏకధాటిగా ప్రార్థన చేస్తూ ఉన్న గొప్ప భక్తుడు ఎవరో? దానియేలు. ఈరోజు మనకి అటువంటి శాసనాలు ఉంటే చెప్పండి, ఎంతమంది ధైర్యముగా బహిరంగంగా ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేస్తారా ధైర్యంగా బహిరంగంగా? ఆనాడు శాసనం ఉంది ఏమని? ఇదిగో 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునో ఏ మనవియో చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడను. ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తాం, ఇది చట్టం. ప్రార్థన చేస్తే సింహాల గుహలో ఆ బోన్లో వేసేస్తామో, ఇది చట్టం. ఇది తెలిసిన వారు ఎవరైనా ప్రార్థన చేస్తారా చెప్పండి? ఇటువంటి చట్టము ఉంది అని తెలిస్తే చెప్పండి, ఎవరైనా బహిరంగంగా ధైర్యముగా ప్రార్థన చేయగలుగుతారా? చెప్పండి అమ్మా. చేయలేరు. ఎందుకంటే మనకి ప్రాణం మీద తీపది, మనకు ప్రాణం మీద తీపి. దేవుని బిడ్డలారా, త్యాగం లేకపోతే, ధైర్యం చేయకపోతే మనం ఏ పని కూడా చేయలేము, సాధించలేము. గొప్ప ఘనకార్యములు మనం చూడలేము, పొందుకోలేము. దానియేలుకు తెలిసింది, ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తారని తెలిసింది. అలా తెలిసి కూడా భయపడి ప్రార్థన చేయటం మానేశాడా? చెప్పండి, మానలా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవునికి మాత్రమే భయపడతాడు, కానీ ఇటువంటి పనికి మాలిన చట్టాలకు ఎవరు భయపడరు. దేవునికి మాత్రమే భయపడతాడు, దేవునికి మాత్రమే భయపడతాడు. దేవుని యందు భయభక్తులు ఉన్నవాడు దేవునికి భయపడతాడు, కానీ పరిస్థితులకు ఇటువంటి చట్టాలకు భయపడరు అని దానియేలు జీవితమే గొప్ప ఉదాహరణ. భయపడలా. తలుపు తీసి మరీ ప్రార్థన చేశాడు. కిటికీ తలుపులు తీసి మరీ అందరికి కనపడే విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది చూసిన వారు వెళ్ళి చెప్పారు రాజుకి, అయ్యా ఇదిగో మీరు శాసనం అమలు చేశారు కదా, అయినా సరే దానియేలు ధిక్కరించి తిరస్కరించి మీ మాట లెక్కలేనితనంగా ఉండి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అని రాజుకు చెప్తే, రాజు మరి శాసనం అమలు చేసిన వాడు దానికి బద్ధుడు అవుతాడు. శాసనం అమలు చేసిన వాడు ఖచ్చితంగా శాసనాన్ని గౌరవించాల్సిందే. దానియేలుని పిలిపించి అడిగి, నిజమేనా? అవునయ్యా నేను ప్రార్థన చేసుకున్నాను. అవునా? రైట్, తీసుకెళ్ళిపోయి అన్నాడు సింహాల గుహలో వేసామన్నాడు. ఏం జరిగిందో చూద్దాం. 21వ వచనం, 6వ అధ్యాయము 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి. హల్లెలూయా చెప్పండి. దానియేలు గొప్ప సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. ఏంటో సాక్ష్యము? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. హల్లెలూయా. నేను
వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. భక్తుడు దానియేలు ఇచ్చిన గొప్ప సాక్ష్యం తెలుసా? ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు? నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి నాకు కావలిగా ఉంచాడు. సింహాలకు దానియేలుకు మధ్య ఎవరున్నారు? దూత. హల్లెలూయా చెప్పండి. నీకు నీ సమస్యలకు మధ్య దూత ఉంటాడు, గుర్తుపెట్టుకో. సమస్యలు వచ్చి నిన్ను కౌగిలించుకోబోతూ ఉండొచ్చు, రోగములు వచ్చి నిన్ను కౌగిలించుకోబోతూ ఉండొచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీవు గనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ సమస్యలకు, ఆ రోగాలకు, ఆ బాధలకు నీకు మధ్యగా తన దూతను పంపించి అడ్డుగా ఉంచుతాడు. ఆ దూతను దాటి అవి ముందుకు రాలేవో. హల్లెలూయా చెప్పండి. అవి ముందుకు రాలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, సింహాలు నోరు తెరవలా. ఎందుకు? ఎందుకు? దూత సింహాల నోలను మూసేసింది. ఎంతసేపు? రాత్రంతయు అలా జరుగుతూనే ఉంది. ఒకవేళ సింహాల గుహలోకి వెళ్ళకపోతే దానియేలుకు ఆ దూత ప్రత్యక్షత దొరికేది కాదు. దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు నిన్ను సమస్యలు గుండా నడిపిస్తూ ఉన్నాడు అంటే నిన్ను ఒంటరిని చేయటం కోసం కాదు, కానీ ఆ ప్రత్యక్షత నీకు లభించండి. దేవుడు నీ పట్ల ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో నీకు తెలియజేయడం కోసమే కొన్ని నీ జీవితంలో ఆయనే అనుమతిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దానియేలు పట్ల దేవునికున్న ఆసక్తి ఎంత గొప్పదో, దేవుని పట్ల దానియేలుకున్న ఆసక్తి, భయభక్తులు కూడా అలాగే ఉన్నాయి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. అది చెప్పండి. నిన్నటి రోజున ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారట? సొదొమ గొమొర్రా ఎలా ఉన్నాయి? నినివే పట్టణస్థుల దోషము దేవుని దృష్టికి ఎలా ఉంది? ఘోరముగా ఉంది. సొదొమ గొమొర్రాలు వాటి పాపము భారముగా ఉంది. దేవుని బిడ్డలారా, దోషం పోవాలి. నువ్వు దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉంటే దేవుడు తన దూతను నీకు మాత్రమే కాదు, నీ కుటుంబం చుట్టూ, నీ గృహం చుట్టూ తన దూతని కావలిగా ఉంచుతాడు, ఉంచబడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, నీ గృహం చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉన్నారు. నమ్మిన వారు చెప్పిన గట్టిగా హల్లెలూయా. సింహాల నోలను మోయించిన దూత. దానియేలు అంటాడు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక నా దేవుడు నన్ను కాపాడాడు. తన దూతను పంపించాడు, సింహాల నోలను మోయించేశాడు. దేవుని బిడ్డ, ఏ సింహం నిన్ను ఏమి ముట్టదో, ఏ సింహం నిన్ను ముట్టదో అంటే సింహం లాంటి మనుషులు ఉన్నారు, సింహం లాంటి స్వభావం కలిగిన పరిస్థితులు ఉన్నాయి. నిన్ను మింగాలి,
నిన్ను పట్టుకోవాలి, నిన్ను ఈడ్చుకుపోవాలి అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా నిన్ను ముట్టుకోలేరు. అదిలో చెప్పండి, ఎవరు కూడా నిన్ను ముట్టుకోలేరు. కారణము, దూత నీ చుట్టూ కావలిగా ప్రాకారముగా ఉన్నది. అదిలో చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని పెట్టారా, ఎంత గొప్ప భాగ్యము. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఆయన దూతలు ఎక్కడైతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఉంటారో అక్కడ కావలిగా ఉంచబడ్డారు. ఈరోజు మనం అందరం ఎలా ఉన్నామంటే మన చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉన్నారు. నమ్మిన వారు గడి చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని పెట్టారా, అదాలి గ్రంథంలోని మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒక సంఘటన 3వ అధ్యాయంలో ఇక్కడ భక్తులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి జీవితంలో కూడా ఒక పెద్ద తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదురైంది. వారు ఎదుర్కొన్నారు. అయినా సరే వారు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. 3:17 ఉంది, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరున్నారు? షడ్రక్ మెషక్ అబేద్నెగో. దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసం, దేవుని పట్ల వారికి ఉన్న నమ్మకం ఎంత గొప్పదో చూడండి. అగ్నిగుండానికి వారు భయపడలా, దేవునికి భయపడ్డారు. దానియేలు సింహాలకు భయపడలా, దేవునికి భయపడ్డాడు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ఇదిగో మత్తయి సువార్తలో 10వ అధ్యాయం 28వ వచనం మీరు చూడండి ఒక మాట. మత్తయి సువార్త 10:28 ఉంది, దేహమును చంపువారికి భయపడద్దు, దేహమును చంపువారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా దేటిని ఆత్మను దేహము ఈ రెంటిని నరకములో పడద్రోయగలవానికి మీరు భయపడండి. హదిలో చెప్పండి. ఈరోజు మనం దేనికి భయపడతాం? దేహానికి ఏదైనా కొద్ది కష్టం వస్తుందంటే, ఎవరైనా కష్టపెట్టే వాళ్ళు ఉన్నారని తెలిస్తే ఆటోమేటిక్గా భయపడతాం. కంటి ముందు అగ్నిగుండం ఉన్నా సరే అగ్నిగుండానికి భయపడల వాళ్ళు దేవునికి భయపడ్డారు. హల్లెలూయా చెప్పండి. దేవునికి భయపడి వారు ప్రతిమకు నమస్కరించలా, దేవునికి భయపడి వారు ప్రార్థన చేయటం మానలా. దేవుని భయం లేకపోతే, గుర్తుపెట్టుకే మాట, దేవుని భయం లేకపోతే వారు ప్రతిమకు నమస్కరించేవాళ్ళు, దేవుని భయం లేకపోతే వారు ప్రార్థన చేయటం మానేసేవాళ్ళు. కానీ దేవుని భయం ఉంది కాబట్టి దేవునికి భయపడి ప్రతిమకు నమస్కరించలా. అగ్నిగుండం కంటి ముందు కనబడుతూ ఉన్న సింహాల బోనం కంటి ముందు కనబడుతూ ఉన్న సింహాలు కంటి ముందు కనబడుతూ ఉన్నా సరే వారు వాటికి భయపడలా, దేవునికి భయ. అయ్యా నువ్వు ఉన్నావు కదా, ఈ సింహాలెంత, ఈ అగ్నిగుండం ఎంత, నువ్వు మాకున్నావు. ఈరోజు అంత విశ్వాసం అనుకుందా? అంత విశ్వాసం అనుకుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు తన దూతను పంపిస్తాడు. నువ్వు అగ్నిగుండము వంటి బాధలో శ్రమలో నువ్వు ఉన్నా సరే అక్కడికి కూడా తన దూత వస్తాడు. చూద్దాం 3వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 4వ వచనం 25వ వచనం, క్షమించండి, 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాసు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా చెప్పండి. 4వ వాని రూపము ఎలా ఉందంట? దేవతల రూపం పోలి ఉంది. ఎవరు ఇచ్చారు సాక్ష్యం? ఇది నెబుకద్నెజర్. ఎవరైతే ఈ 3 చెరసాలలో వేయమని ఆజ్ఞాపించారో ఆ రాజుకి, ఆ వ్యక్తికి దేవుడు చూపించాడు మొత్తం. నా బిడ్డలను నువ్వు అగ్నిగుండములు వేస్తావా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కనపడలా, ఈ రాజుకే కనపడ్డారు. 4వ వ్యక్తి, అదో చెప్పండి, పిలిచాడు, ఏ భటులారా, మీరు అగ్నిగుండంలోకి ఎంతమందిని విసిరేశారో? అయ్యా మీరు ఆజ్ఞాపించినట్టుగా మేము 3 వేసాం. లేదో నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు.
నాకు నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ నాలుగో వారి రూపం ఎలా ఉంది? దేవతల రూపం కలిగి ఉంది. వారికి బంధకాలు లేవు, వారికి కట్లు లేవో. నలుగురు అగ్నిగుండములు తిరుగుతూ ఉన్నారు. అవునా? మేము వేసింది ముగ్గురినయ్యా, మేము వేసింది ముగ్గురినే. వారిని బయటికి తీసుకురండి చెప్పారు. హలో చెప్పండి. వారిని బయటికి రమ్మని పిలిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా 3వ అధ్యాయం మనం చూస్తున్నాం. 27వ వచనంలో అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చెయ్యకుండుటయో. హలో చెప్పండి. నీలో త్యాగం ఉంటే, దేవుని కొరకు నీలో తెగింపు ఉంటే, దేవుడు ఎంత వరకైనా నీతో వచ్చేస్తాడు. హలో చెప్పండి. ఎంత వరకే నీతో వచ్చేస్తాడు. ఎంత దాకా నువ్వు దేవుడు నీతో వస్తాడు. నిన్ను విడిచిపెట్టను. అగ్నిగుండములో ఉన్నా, సింహాల గుహలలో ఉన్నా, సింహాల మధ్యలో ఉన్నా సరే, యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరివి కాదు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, ఉంటాడు. హలో చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకునుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకునుటయు, వారి వస్త్రములు చెడిపోకునుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు నెబుకద్నెజరు అన్నాడు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. అటువంటి భక్తులు సంఘంలో లేచుదురుగాక. అటువంటి ప్రార్థనా పరులు సంఘంలో లేచుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి తెగింపున్న వాళ్ళు, ధైర్యవంతులు కావాలి సంఘానికి, కుటుంబాలకు. ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ సంఘాలు దీవించబడతాయి. పిరికివారు పనిచేయరు. ప్రియ దేవుని పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు, హక్కుదారులు కాలేరు. ధైర్యం కావాలి, ధైర్యవంతులుగా ఉండాలి. దేవుని కొరకు నిలబడేవారుగా, దేవుని కొరకు త్యాగం చేసేవారుగా ఉంటే ఖచ్చితంగా వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుంది, ఉండనగాక. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండములకు భయపడాల. దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవునికి విధేయులేరు కాబట్టి వారు సంరక్షించబడ్డారు, వారు కాపాడబడ్డారు. వారు వెంట్రుకైనను కాలిపోలా, వాసన కూడా రాలేదు. వారి దేహాలకు అగ్ని ఏ హాని చెయ్యలేకపోయింది. హలో చెప్పండి. వారి దేహాలకు అగ్ని ఏ హాని చేయలేదో, వారి తల వెంట్రుకలు ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదో. ఇది దేవుని కాపుదల. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుంది. అట్టి అనుభవంలోకి మనం అందరం వచ్చుదమగాక. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు. నువ్వు శ్రమల్లో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, అగ్ని వంటి శ్రమలో నువ్వు ఉన్నా, రోగంలో ఉన్నా, గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నీలో నీవు చెప్పుకుంటూ ఉండవు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు మీరు మీ ప్రక్కన ఉన్న వారికి ఈ మాట చెప్పు, నా దేవుడు నీకు తోడుగా ఉండనుగాక, నా దేవుడు నీకు తోడుగా ఉండనుగాక. నమ్మిన వారి జీవితంలో ఇది నెరవేరునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన వాడు. భక్తులు గొప్ప సాక్ష్యం ఇచ్చారు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పారు. ఎవరు వారు? అందుకే మీకు చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పాను? కనీసం వారంలో 2-3 రోజులు టైం తీసుకుని బైబిల్ చదవండి. ఎంతసేపటికి పని 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 అంటూ బైబిల్ తీసి పక్కన పెట్టద్దు. నువ్వు బైబిల్ తెరిస్తే కదా దేవదూతల్ని కనబడేది. నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తే కదా దేవుడు నీతో మాట్లాడేది. ప్రార్థన చేయటువంటి నువ్వు దేవునితో మాట్లాడతావు, ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? నువ్వు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు, నువ్వు చదువుతూ ఉంటే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. గాడ్ విల్ సెండ్ యూ హిస్ ఏంజెల్ టు యూ. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. దేవుడు తన దూతను నీకు తోడుగా ఉంచుతాడు. యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు, నువ్వు ఎప్పటికీ బలవంతుడివి. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డ, ముగించుకుందాం. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చునెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగ చోటున గోధుమలను దుల్లుకొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా,
యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా చెప్పండి. గిద్యోను, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణ భయంతో పారిపోతున్న సమయంలో, ఎక్కడో ఒక చెట్టు చాటున తలదాచుకుంటున్న సమయంలో, దేవునికి ఇష్టలు ఎక్కడ ఉన్నా అక్కడికి దేవుని దూతలు పంపబడతారు. హల్లెలూయా చెప్పండి. అక్కడికి దేవుని దూతలు పంపబడతారు. యెహోవా దూత అక్కడికి వచ్చి గిద్యోను చూచి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఒక దివ్యమైన సందేశం, ఒక దివ్యమైన సందేశాన్ని మోసుకొచ్చాడు దూత. గిద్యోనుకు తెలియదు, గిద్యోను ఇదిగో నేను పరలోకం నుంచి ఆ సింహాసనం ఎదుట ఉన్న నేను దేవుని యొద్ద నుంచి ఒక అద్భుతమైన దివ్యమైన సందేశాన్ని నీ యొద్దకు మోసుకొని వచ్చాను. అవునా? ఏంటయ్యా అది? ఏంటి ప్రభువా? ఇదిగో యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరైతే బలహీనులు అనుకుంటారో దేవుని లెక్కలో వారు బలవంతులు. హల్లెలూయా చెప్పండి. నేను బలవంతుడనో, నాకు బలగా ఉంది అనుకున్న వాళ్ళు దేవుని లెక్కలో వారు దేవుడు జీరో చేస్తాడు అంతే. దేవుడు వారిని జీరం చేస్తాడు. దేవుని కొరకు నువ్వు బలంగా నిలబడితే నువ్వు ఎప్పటికీ బలవంతుడివే. శరీర బలాన్ని, ఖండ బలాన్ని, అంగబలాన్ని, ఆర్థిక బలాన్ని చూసుకొని నేను అనుకుంటే దేవుడు తీసేసి జీరో చేస్తాడు అంతే. జీరో చేస్తాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ గిద్యోను ఒంటరిగా ఉన్నాడు, పారిపోయే స్థితిలో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. అదంతా పరమండలం ఉన్న దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు పొలంలో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఒక్కదానివే ఏడుస్తూ ఉండొచ్చు, ఒక్కడవే ఏడుస్తూ ఉండొచ్చు, మూలుగుతూ ఉండొచ్చు, చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ ఉండొచ్చు, అల్లాడిపోతుండొచ్చు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. దేవుడు నిన్ను సమస్తము చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను చూచునగాక, దేవుడు నీతో మాట్లాడునగాక. నువ్వు ఎప్పటికీ ఆయన మీద ఆధారపడితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ ఒంటరివి కాదు. హల్లెలూయా చెప్పండి. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ సందేశం దేవుడు నీకు చెప్పమన్నాడు, నీకు చెప్తున్నాను, నువ్వు భయపడొద్దు. అప్పుడు గిద్యోను అంటాడు, గిద్యోను చిత్తము ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినలా ఇదంతయు మాకేలా సంభవించెనో. 14వ వచనం. యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపమో, నిన్ను పంపినవాడును నేనే. ఒక వ్యక్తిని ఎలా బలపరచాలో ఎరిగినవాడు ఆయన. ఒక వ్యక్తిని ఎలా నిలబెట్టాలో ఎరిగినవాడు. ఒక వ్యక్తిని గొప్పవానిగా ఎలా చేయాలో ఎరిగినవాడు. ఒక వ్యక్తిని ఎలా దీవించాలో ఎరిగి ఉన్నవాడు ఆయన తన దూతను పంపించి ఆ దూత ద్వారా చెప్పాలనుకున్న సందేశాన్ని ఆ గిద్యోనుకు తెలియజేస్తుంది. ఇదిగో గిద్యోను, నిన్ను బలవంతుని చేస్తున్నా, నువ్వు బలహీనుడుగా ఉండొద్దు, బలహీనుడిగానే ఉండొద్దు. ఇదిగో మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును నువ్వు రక్షించు. దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో గిద్యోను ఎలా ఉన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడిగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన లెక్కలో నువ్వు అలా కనపడాలి, మనుషుల లెక్కలో కాదండి. దేవుని లెక్కలో నువ్వు అలా కనపడితే యూ విల్ బి గ్రేట్. గాడ్ విల్ మేక్ యూ గ్రేట్. దేవుడు నిన్ను గొప్పవానిగా చేస్తాడు ఆయన. అపోస్తలుల కార్యములు ప్రియ దేవుని బిడ్డలారా 10వ అధ్యాయంలో 1 నుంచి చదువుకుంటే ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అని కొర్నేలి అని భక్తిపరుడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఎప్పుడంట? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరినవే.
దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే చాలామంది చర్చిల్లో పగలు 3 గంటల టైంలో ప్రార్థన చేస్తారు. ఎందుకు తెలుసా? ఈ వచ్చిన చూసే పగలు 3 గంటలప్పుడు ప్రార్థన, ఎందుకంటే దేవదూత దిగి వచ్చి కొర్నేలికి ప్రత్యక్షమై కొర్నేలితో మాట్లాడిన సందర్భాన్ని బట్టి చాలామంది దేవుని బిడ్డలు ఆ టైం చూసుకొని ప్రార్థన చేసుకుంటారు. మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు నిద్రపోకుండా ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా ఆ టైంలోనే అందరికి నిద్ర వస్తుంది. మీరు బాగా నిద్రపోయే టైంలోనే దేవదూత సంచారం చేస్తూ ఉంటే పోయి నిద్రపోతా లే అని పిలవకముందు లే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ కొర్నేలి ఒక అన్యుడు, కానీ దేవుని దగ్గర సంపాదించుకున్న గొప్ప సర్టిఫికేట్ ఏం తెలుసా? ఏమంటున్నాడు? కొర్నేలి, ఇదిగో నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇది సర్టిఫికేట్. లోకములో నంది అవార్డులు, నంది పురస్కారాలు, లేకపోతే ఆస్కార్ అవార్డులు, రాష్ట్రపతి అవార్డులు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. కానీ కన్ను మూసిన తర్వాత ఇవేమి పనిచేయవు. కన్ను మూసిన తర్వాత ఇవేమి పనిచేయవు. మనిషికి మనిషి ఇచ్చే సర్టిఫికేట్ అంతే. దేవుడు ఇవ్వాలి. హదులు చెప్పండి. దేవుడు ఇచ్చే సర్టిఫికేట్ నేను గొప్పవాణ్ణి చేస్తుంది. కొర్నేలి, ఆ కొర్నేలి ఎటువంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుడు తన దూతను కొర్నేలి యొద్దకు పంపించాడో. కొర్నేలి ఎక్కడున్నప్పుడు? ఇంటిలో ఉన్నాడు. ఇంటిలో ఉన్నాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ. ఇక్కడే ఉంది. ఈ ప్రార్థన దేవదూతని నీ ముందుకు తీసుకొస్తుంది అంతే. నువ్వు ప్రార్థన చేయి, దేవదూత నీ ముందుకు తీసుకొస్తుంది. నువ్వు ప్రార్థన చేసి ప్రశాంతంగా ఉండు, దేవుడు చేయాలనుకున్న పని దేవుడు చేస్తూ ఉంటాడు అంతే. నువ్వు ప్రార్థన చేయకుండా డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ మోర్ థింగ్స్. ఎక్కువగా దేని కొరకు కూడా ఆశపడద్దు. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ ఆశ చిగురించునుగాక. నీ ఆశ ఎప్పటికీ వమ్ము కాదో నమ్మిన వారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆశ, నీ హృదయ వాంఛను దేవుడు చిగురింపజేస్తాడు. నీ కోరిక నెరవేరునుగాక. అరే సౌండ్ రావట్లా. నీ కోరిక సిద్ధించునుగాక. నీ హృదయ వాంఛ తీరునుగాక. దేవుని చిత్తానుసారంగా ఉన్న ఏ కోరికైనా, ఏ ఆశనా అది చిగురించిద్ది, కానీ మోడు బారదు, వాడబారదు. అది చిగురించిద్ది. దినదినాము ప్రభాని అది చిగురిస్తూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు కొర్నేలితో దేవదూత దిగొచ్చి మాట్లాడు, కొర్నేలి ఇదిగో ఒక శుభవార్త తీసుకొస్తున్నా. అవునా? ఏమిటయ్యా? ఇదిగో నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నువ్వు ధన్యుడువయ్యా, నీవు ధన్యుడవు. దేవునికి మనిషికి ఒక మధ్యవర్తిగా దూతలు చేసే పని ఎంత అద్భుతం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధంగా ఆనాడే కాదు ఈనాడు కూడా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దూతలు ఉండునట్లుగా ఆజ్ఞాపించే దేవుడైనా. అందుకే ఆయన అంటాడు, నేను మార్పు లేని వాడను, నేను మార్పు లేని వాడను, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు గమనించాల్సిన విషయం, నీవు ఒంటరివి కాదు. నీవు ఒంటరివి కాదు. నీతో ఆయన దూత ఎప్పుడు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నీ చుట్టూ ఆయన దూత కావలిగా